ఎన్ని రోజులైందో మన ఇంట్లో వంట చేసుకుంటూ ఇంట్లో వంట చేసుకోవడం చిచ్చి కుకింగ్ ఎపిసోడ్ చేసి రోజు వంట చేసుకుంటాం. అది క్లారిటీ కావాలి. ఈ రోజు స్పెషల్ మావిడ బ్యూటిఫుల్ రెసిపీ నీకు చెప్పబోతుంది. అదేంటో నువ్వే చెప్పు. సగ్గు బియ్యంతో పునుగులు అన్నమాట. ఇది నా రెసిపీ కాదు, మా పూర్ణ పిండి చేసి పెట్టింది. అదిరిపోయిందండి. మొన్న మాకు చేసి పెట్టింది, నాకు మా చెల్లెలకి. ఆ రోజు మా ఆయన మిస్ అయ్యాడు, మా ఆయన తినలే. సో మేమందరం తిని అబ్బా భలే ఉండింది అనమాట. సో ఈ రోజు తీసుకురాలేదని ఫైట్ చేశాను, బట్ ఈ రోజు టేస్ట్ చేసి మీకు చెప్తాను. సో మేమందరం టేస్ట్ చేసాము, మా ఆయన టేస్ట్ చేయాలి. మా పిన్ని దగ్గర నుంచి పక్కా రెసిపీ తీసుకొచ్చా. సగ్గు బియ్యం పునుగులకి కావలసిన పదార్థాలండి. సగ్గు బియ్యం ఇక్కడ నేను 1/2 కిలో తీసుకున్నాను సగ్గు బియ్యము. దానికి 1/2 కిలో పెరుగు తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇవి రెండు నానబెట్టేసేయాలి. దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ చెప్తాను మీకు. ఫస్ట్ ఇది నానబెట్టేయాలి. కొంచెం మజ్జిగలాగా ఉండాలండి. సో అందుకే ఫస్ట్ ఇలా వేసేసి ఇది ఒక 4-5 గంటలు నానాలన్నమాట. మనం ఇలా మొత్తం కలిపేద్దాము. ఇవన్నీ మంచిగా ఉబ్బిపోతాయి కదా మన సగ్గు బియ్యము. అందుకని ఒక 4 అవర్స్ మూత పెట్టేసేసి పక్కకు పెట్టేసేయండి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనం నానబెట్టుకున్నాం కదండి సగ్గు బియ్యం ఇంకా పెరుగు. 1/2 కిలో సగ్గు బియ్యం అయితే 1/2 కిలో పెరుగుని మజ్జిగలాగా చేసి మనం నానబెట్టి బాగా ఒక 7-8 అవర్స్ నానబెట్టాలండి. నానబెట్టేసిన తర్వాత మనం చేత్తో ఇట్లా అంటే ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా మంచిగా ఇలా ఫుల్ పిసుక్కోవాలండి. మంచిగా ఇలాగా మెత్తగా ఇలా అయిపోవాలన్నమాట ఇంకా. ఓకేనా? సో ఇది ఇలా రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు సగ్గు బియ్యంని మంచిగా పెరుగులో నానబెట్టేసుకున్నాం కదండి. దాన్ని మంచిగా మీరు ఇలాగా పిసికేస్తే సాఫ్ట్ అయిపోద్ది. అలా అవ్వాలంటే ఒక 6-7 అవర్స్ నానబెట్టుకోవాలి. ఓకే? దాని తర్వాత దాంట్లో వేసుకోవడానికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లము. ఇది మీ ఇష్టం అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నాకు చాలా ఇష్టం, అందుకే నేను వేస్తా. కరివేపాకు, ఇంకా కావాల్సి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. రైస్ ఫ్లార్ అంటే బియ్య పిండి కావలసినంత కలుపుతామండి మనం దీంట్లోకి. ఇది వచ్చి నానబెట్టుకున్న శనగపప్పు. ఒక 23 నిమిషాల ముందు నానేస్తే చాలండి. కొద్దిగా తినే సోడా, కావలసినంత ఉప్పు, మన పునుగులు ఫ్రై చేసుకోవడానికి కావలసినంత ఆయిల్. బాగా మంచిగా చేత్తో పిసిగిన పిండి ఉంటుంది కదండి, దాన్ని మనం ఇలాగ వేసుకోవాలి. ఎంత కావాలంటే అంత వేసుకోండి, మీ ఇష్టం. ఓకే? నేను బాగా గట్టిగా కలుపుకున్నాను చూడండి. కావాల్సి వస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. బాగా చిక్కగా ఉందనుకోండి, యూ కెన్ యాడ్ లిటిల్ వాటర్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో కడిగి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, మరీ ఎక్కువ వద్దు, కొంచెం కొంచెంగా, అంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, అది మీ ఇష్టం. తర్వాత అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇప్పుడు బియ్య పిండి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి, సరిపోతుంది. అండ్ కొద్దిగా తినే సోడా. ఎక్కువ సోడా వేయకండి, మరి నూనె ఇదైపోతుంది, ఎక్కువ పీల్చేస్తుంది. ఆ బియ్య పిండి ఉంది కదా, బాగా కలవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్, కావలసినంత సాల్ట్. ఈ లోపు కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి కాబట్టి ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఓకేనా? నూనె కాగుతుంది. ఇదిగో చూస్తున్నారా సార్, రెడీ కూడా అయింది మన పునుగుల పిండి. కాగిందా లేదా నూనెలో చెక్ చేస్తున్నామండి. హే, కాగింది. ఫస్ట్ ఎప్పుడు నూనె హైలో ఉండాలండి. ఎందుకు అంటే లేకపోతే ఒకటికొకటి అతుక్కుపోతాయి అన్నమాట. అండ్ వెంటనే గరిటె పెట్టకూడదు. ఇంకొక విషయం ఏంటంటే సగ్గుబియ్యం కదండి, కొంచెం ఒకటికొకటి కొంచెం అతుక్కుంటుంది అనమాట. దాంట్లో గ్లూటెన్ అనేది మీకు ఒకలాంటి ఇది ఉంటుంది కాబట్టి, సో అందుకని మనం జాగ్రత్తగా హైలో పెట్టుకున్నప్పుడే ఫస్ట్ వేసుకొని విడగొట్టుకుంటే కొంచెం ఇదిగోండి ఇలా విడివిడిగా వస్తాయి అన్నమాట. ఓకేనా? రెడీ అయిపోయిందండి పునుగులు. వేడి వేడి సగ్గుబియ్యం పునుగులు విత్ కారం పచ్చడి. ఈ కారం పచ్చడి మనం ఏ దోస్తతో చేసాం చిన్న? మనం ఒక దోస్తతో చేసాం. ఏమన్నాము? ఎవరికి లైట్? చూసారా అండి, నేను ఒకటి అడుగుతుంటే ఒకటి చూస్తున్నాడు. నువ్వు అలా చూస్తూ ఉంటే నా మీద ప్రేమతో చూస్తున్నావేమో అనుకున్నాను. నేను ఒకదాన్ని పిచ్చిదాన్ని. అక్కడ లైట్ కట్ అవుతుందని. ఓకేనా సార్? వద్దు మరి, అటే ఉండి పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటా. ఆ కారపచ్చడి మనము అటుకుల దోసతో చేసాం. అటుకుల దోసతో కారపచ్చడి, అదే కారపచ్చడి అనమాట ఈరోజు ఈ పునుగుల్లోకి. సూపర్గా ఉంటుంది.
ముందు మా ఆయనకి పెడితే చాలా రోజులైందండి ఇలాగ మేము వంట చేసుకొని. ఫస్ట్ టైం తింటున్నానండి సగ్గుబియ్యం పాయసం. సార్ సగ్గుబియ్యం పునుగులు, సగ్గుబియ్యంతో అందరికి గుర్తు, వేసుకో పవన్, వన్ మోర్ టైం. సగ్గుబియ్యంతో అందరికి గుర్తొచ్చేది పాయసమేనండి. బట్ సగ్గుబియ్యంతో కిచిడి చేసుకుంటారు, సగ్గుబియ్యంతో వడ చేసుకుంటారు, పునుగులు చేసుకుంటారు. నా ఫేవరెట్ సాగుదానా కిచిడి. సౌండ్ వస్తుందా? చూసారా ఎంత క్రిస్ప్గా ఉన్నాయో పునుగులు. ఏంటి మైక్ దగ్గరికి వస్తున్నావా బాబోయ్?